ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి అనుమతి లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలి. ఆ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో బుక్కులు కానీ డ్రెస్సులు కానీ యూనిఫామ్స్ గిట అమ్మకూడదని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చాలా స్కూళ్లలో ఇవన్నీ గిట అమ్మడం జరుగుతుంది. పేద ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మండల ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రైవేట్ స్కూళ్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, అలాంటి అనుమతి లేని స్కూళ్ల పైన రద్దు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అనేక పేపర్లలో పత్రికలలో రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కూల్ బస్సులకు గిట ఫిట్నెస్ ఉందా లేదా గిట చెక్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు స్కూల్ ప్రారంభ దశలో ఉంది కాబట్టి అనుమతి లేని స్కూళ్ల పైన చర్య తీసుకుంటే పిల్లల పేరెంట్స్ కు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి విద్యా అధికారులు దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ అరాచకాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఏదైతే పాస్ అయినటువంటి పిల్లల దగ్గర బోనఫైడ్ కోసం సర్టిఫికెట్ల కోసం గిట డబ్బులు విచ్చలవిడిగా ఏదైతే కలెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఇలాంటి దోపిడీకి అరాచకాలకు తెగబడుతున్నాయి. కాబట్టి విద్యా అధికారులు ఎవరైతే డిఓ ఎంఈఓలు కలెక్టర్లు వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలి, అనుమతి లేని పాఠశాలలను కాలేజీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన గిట ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఫీజులను అరికట్టడంలో కానీ ఈ యూనిఫామ్స్ కానీ ఏదైతే డ్రెస్సులు కానీ బుక్కులు కానీ స్కూళ్ళల్లో అమ్ముతున్న దానిపైన సీరియస్గా తీసుకొని అలాంటి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం గిట్ట ఆలోచించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.